రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేసులో కోర్టులో అంబటిని హాజరుపరిచారు పోలీసులు. రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేసులో కోర్టులో అంబటిని హాజరుపరిచారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ పైన ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేరుగా గుంటూరు స్పెషల్ కోర్టుకి తరలించారు. అయితే అక్కడికి రాగానే అటు డిఎస్పీ సతంపల్లి డిఎస్పీ అదేవిధంగా సిఐలు కూడా ఆయన్ని నేరుగా కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే అంటే 2023లో లక్కీ డ్రా కేసుకు సంబంధించి పెన్షన్దారుల దగ్గర నుంచి కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే కేసుకు సంబంధించి కూడా జనసేన పార్టీ అప్పట్లో ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో కూడా ఆ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. నిన్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తన అనుచరులతో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కేసుకు సంబంధించి కూడా కొంత వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 35 కేసులకు సంబంధించి హైకోర్టులో ఎలాంటి అరెస్టు చేయొద్దంటూ ఒక ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో 2 కేసులకు సంబంధించినటువంటి అంశంలో అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. చంద్రబాబు దూషించినటువంటి కేసు కానీ, అదేవిధంగా పట్టాభిపురం సంబంధించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసుకు సంబంధించి కూడా ఆ రెండిట్లో కూడా కేసు బెయిల్ లభించింది. అయితే ఈ కేసే కొంత కీలకంగా మారింది. ఎందుకంటే 2023కి సంబంధించినటువంటి కేసు, అదిగాక 7 సంవత్సరాల లోపు సెక్షన్స్ ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఖచ్చితంగా అటు వాదనలు అయిన తర్వాత న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెల్లడిస్తాడనే అంశం ఇప్పుడు కొంత ఉత్కంఠ టెన్షన్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే హైకోర్టు చాలా కీలక ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే 35 కేసులు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో 35 కేసులకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన అటు కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు నిన్న వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కూడా హైకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ అమలు పరిచేటువంటి అవకాశం. ఎందుకంటే 35 కేసులో హైకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇదే అంశాన్ని న్యాయమూర్తి ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా చిన్న సెక్షన్ కేసు. ఎందుకంటే లక్కీ డ్రాకి సంబంధించినటువంటి సెక్షన్ కేసు, స్టేషన్ బెయిల్బుల్ అంటే ఉన్నటువంటి ఈ కేసు కేవలం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యగా భాగంగానే ఇది ఇలా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అంబటి కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన కారు దిగేటప్పుడు, ఆ వాహనం దిగేటప్పుడు కూడా పుష్పాల సినిమా డైలాగు ఎక్కడా కూడా తగ్గేదే లే అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకి విజువల్స్ స్పష్టంగా కనపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అంబటిని మరికొన్ని రోజులు జైల్లో ఉంచాలనే భావిస్తుందని అటు వైసీపీ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయపరంగా ఎదుర్కొంటామని ఇప్పటికే వైసీపీ లీగల్ సెల్ ప్రకటించినటువంటి నేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇరు పార్టీల వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెల్లడిస్తాడు, అదేవిధంగా ఈ కేసు పూర్తిగా కూడా రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని వైసీపీ న్యాయవాదులు కోరుతున్నారు. ఈ అంశాన్ని ఏ విధంగా న్యాయమూర్తి పరిగణలో తీసుకుంటారు, ఖచ్చితంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో మరి రిమాండ్ రిపోర్ట్ ని కొట్టివేస్తారా, లేదా ఈ కేసులో బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న అంశం మాత్రం కొంతవరకు బెయిల్ లభిస్తుందనే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఎందుకంటే చాలా చిన్న సెక్షన్, అదేవిధంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 35 కేసుల్లో ఆయనకు ముందస్తు అరెస్టుకి మినహాయింపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది కూడా ఈ కేసుకు కూడా అది ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశాన్ని బలంగా అటు న్యాయవాదులు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎలాంటి ఆధారాలు లేనటువంటి ఆ కేసు ఎలా అంబటి పైన నమోదు చేస్తారు, అదేవిధంగా 2023 వరకు ఇప్పటి వరకు కేసు నమోదు చేయనటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చారు ఆ అంశాన్ని అటు వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు బలంగా వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా అటు అంబటి రిలీజ్ పై కూడా ఒక ఉత్కంఠ వీడేటువంటి అవకాశం ఉంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేసులో కోర్టులో అంబటిని హాజరుపరిచారు పోలీసులు. రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేసులో కోర్టులో అంబటిని హాజరుపరిచారు పోలీసులు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈసా మూసీ నదుల సంగమం వద్ద గాంధీ చిత్తభస్మాన్ని నిమజ్జనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ కు వివరించారు. బాపుఘాట్ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలవనున్నట్లు రేవంత్ తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ దీపిక, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. నిన్న మనం చూసాం మల్లికార్జున్ ఖర్గేని కలిసి ముఖ్యమంత్రి అనేక అంశాలపై కూడా చర్చించారు. ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి మూసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, గాంధీ సరోవర్కు సంబంధించిన ప్రాజెక్టు అంశాలపై కూడా పలువురు మంత్రులతో చర్చించి వారికి ఇన్విటేషన్ ఇచ్చి దానికి గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు శంకుస్థాపనకి రావాలంటూ కూడా ఈరోజు కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య, మరోవైపు మల్లు, అదేవిధంగా చాలామంది ఎంపీలు కూడా కలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఫిబ్రవరి చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి మూసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి శంకుస్థాపనకు తాము ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా కొద్దిసేపు క్రితమే అటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక గాంధీ సరోవరం సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి అనేక అంశాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా 1948 గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ చితాభస్మాన్ని కలిపినటువంటి సంగమం ఈసా, అదేవిధంగా మూసీ, ఈ రెండు నదుల సంగమము, అక్కడే ఈ యొక్క మూసీ ప్రాజెక్టుని చేపడుతున్నాము. అక్కడే
త్వరలోనే శంకుస్థాపన చేస్తున్నాం కాబట్టి దానికి ముఖ్య అతిథిగా రావాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ని కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాము, మూసీ సుందరీకరణ చేస్తున్నాము, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు మూసీ ప్రాజెక్టుని గాంధీ సరోవర్ పేరుతో మూసీ ప్రాజెక్టుని పెద్ద ఎత్తున పునరుద్ధరిస్తున్నట్లు కూడా అటు రాజ్నాథ్ సింగ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వము పర్యాటక సంస్థ అదేవిధంగా పర్యావరణము అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా అభివృద్ధి బాటపడుతుంది. గాంధీ చనిపోయినటువంటి బాపు ఘాట్ వద్ద ప్రపంచ స్థాయికి చాటి చెప్పే విధంగా అక్కడ వాతావరణం కావచ్చు, పర్యావరణ రక్షణ కావచ్చు, మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రం కావచ్చు, సాంస్కృతిక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నట్టు కూడా ఈ సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ వివరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరి కాసేపులోనే మరికొంతమంది మంత్రులు, జలశక్తి శాఖ మంత్రితో పాటు కొంతమంది మంత్రులు కూడా కలిసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా అటు మంత్రులతో కలిసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి జల వివాదంలో జరుగుతున్నటువంటి నష్టాలు అదేవిధంగా ప్రాజెక్టులు తెలంగాణ కాదని తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లేకుండా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి కలిసి వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాజ్నాథ్ సింగ్ కలిసి ఈరోజు మూసీ పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించారు. ఇక ఫిబ్రవరి చివరి వారంలో ఈ యొక్క ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది కాబట్టి దానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కలిసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు కొంతమంది మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కొంత బడ్జెట్కి సంబంధించిన అంశాలపై కూడా అటు కేంద్ర మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో మాత్రం బిజీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ మాత్రం కొనసాగుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో ఆందోళనకు దిగారు. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేసి కూడా సింగరేణి దేశవ్యాప్తంగా కూడా సమ్మె కొనసాగుతుంది. సింగరేణిలో కూడా కార్మికులు స్వచ్ఛందంగా కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెకు సంబంధించి కూడా మనం RK7 గని వద్దాను. ఇక్కడ కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంది సమ్మెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు? భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో రద్దు చేసి 4 కోడులు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడులు కూడా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావాలని జీవో ఇచ్చారు. ఈ 4 కోడుల్లో కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులుండవు, యాజమాన్యం దగ్గర కట్టుబానిసలాగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు తీసుకొచ్చింది నా మోడీ ప్రభుత్వం ఈ 4 కోడులు అంటే అదానీలు, అంబానీలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు, వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఈ ప్రభుత్వం ఈ 4 కోడులు తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా గతంలోనే సమ్మెలు చేశాం. అయినా కార్మిక వర్గానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఇవాళ అదానీ అంబానీలే ముద్దులు అనుకుంటూ ఇవాళ ఈ కోడులను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. గతంలో రైతులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు తీసుకొస్తే ఇదే మోడీ ప్రభుత్వం భారత రైతాంగం ఢిల్లీకి పోయి సంవత్సర కాలం పోరాడి దాదాపు 700 మంది పైన రైతులు చనిపోయి ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు. కాబట్టి కార్మికులు కూడా ఐక్యంగా నిలబడి దీర్ఘకాలిక సమ్మెలైనా చేసి ఈ దేశాన్ని స్తంభింపజేసి
ఈ 4 కోడ్లను రద్దు చేయించుకోకపోతే కార్మిక వర్గానికి భవిష్యత్తు ఉండదు. ఇవాళ వేజ్ బోర్డులు ఉండవు ఈ యొక్క 4 కోడ్ల అమల్లోకి వస్తే, లేదా గ్రాట్యుటీలు కానీ, లేదా కార్మికులు ఒకసారి అపాయింట్ అయితే 60 సంవత్సరాల వరకు చేయాలని నిబంధనలు కానీ ఉండవు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే ఈ 4 కోడుల్లో అదే ఉన్నది. అది కనుక అమల్లోకి వస్తే కార్మికులు 2 సంవత్సరాల 3 సంవత్సరాల చేసి దిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఇవాళ బొగ్గని కార్మికుల యొక్క సమస్యలు కూడా ఈ సమ్మినడిస్లో పెట్టాం. ముఖ్యంగా మన సింగరేణిలో దాదాపు 7-8 నెలలుగా మెడికల్ బోర్డు ఆగిపోయింది. దాన్ని కొనసాగించాలని, అట్లాగే ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగులు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి కమిటీ వేశారో దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. రెండోది కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఏదైతే చేస్తామని స్ట్రక్చర్డ్ మీటింగ్లో ఒప్పుకున్నారో దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. అట్లాగే కార్మికులకి యాజమాన్యం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఏఐటీసీగా, సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. రైట్గా దీనికి సంబంధించి మరొక నాయకుడు మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు లేబర్ కోడ్ల విషయంలో? దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక సమ్మె ఇవాళ పూర్తిగా దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా, కార్మికులు పనిచేసే సంస్థలన్నీ కూడా ఎక్కడెక్కడ స్తంభింప జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల మీద మరి వాళ్ళ వెన్ను విరిచేటువంటి ప్రయత్నం తీసుకొచ్చి 44 కోడ్లను నిర్వీర్యం చేసి పూర్తిగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ కార్మికులను నడి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. పెత్తందారి వ్యవస్థను ప్రోత్సహించడానికి పెట్టుబడులు ఎవడైతే పెడతాడో వాడిని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులను ఇవాళ అధోగతి పాలు చేయడానికి చేస్తున్నటువంటి చర్యలను పూర్తిగా జేఏసీగా ఏర్పడినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు తిప్పికొట్టి ఇవాళ ఎక్కడెక్కడ మరి కార్మిక లోకాన్ని స్తంభింపజేసి ఇవాళ ఎక్కడెక్కడ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. టీవీకేఎస్ నాయకులు ఉన్నారు, దీనికి సంబంధించి మీరు చెప్పండి ఏంది అసలు మీ డిమాండ్ ఏంది? నిజంగా కూడా గత కొన్ని సంవత్సరాలు ఏదైతే ఈ లేబర్ కోడ్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తలేదు, అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో అన్ని సంఘాలుగా కలిసి మేము నిరవధిక సమ్మెలోకి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము భారత కార్మిక సమాజాన్ని బడా పెట్టుబడిదారులకు అప్పచెప్పే విధంగా ఇప్పుడు 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. అట్లాగే నరేంద్ర మోడీ గెలవడానికి 1 ఓటు ఉన్నా సరిపోతుంది అనడం, కార్మిక సంఘాలకేమో 51% ఓట్లు రావాలనడం ఇది చాలా దురదృష్టకరము, బాగా స్వార్థపూరితమైనది. అందుకే మేము ఖచ్చితంగా ఈ ఏప్రిల్ 1 వరకు ఒకవేళ విత్డ్రా చేసుకోకపోని పక్షంలో మేము ఖచ్చితంగా నిరవధిక సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నామని సిఐటి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణిగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, ముఖ్యంగా కార్మికులకు హక్కులుగా ఉన్నాయి, అంటే రక్షణగా ఉన్న ఈ చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా అప్పుడప్పుడు మేము సమ్మె చేయడం వల్లనే వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది వాయిదా వేస్తూ రావడం జరిగింది. కానీ ఈ మధ్య బీహార్లో గెలిచిన తర్వాత వారికి పట్టపగ్గాలు లేనట్టుగా తప్పనిసరిగా కార్మిక హక్కులన్నింటినీ తీసేసి అయితే ఉద్యోగ భద్రత అనేది లేకుండా యూనియన్ల యొక్క ఉనికే ప్రశ్నార్థకంగా చేస్తూ ఈరోజు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు కలిసి చేస్తున్న ఈ సమ్మెలో భాగంగా సింగరేణిలో జేఏసీగా ఏర్పడి కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె పిలిపివ్వడం జరిగింది. దానికి ఈరోజు కార్మికులు 100% మద్దతు తెలపడం నిజంగా హర్షణీయం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఒకవేళ గిట్ట వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్న 4 కోడ్లను రద్దు చేయకుంటే రైతుల యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిస్తే వీరందరూ కూడా రావాలని చెప్పి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడన్నా ఎన్నికల్లో గెలవాలంటే ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వాళ్ళు గెలుచడం ఉంటుంది. తర్వాత ఒక సంఘాన్ని పెట్టుకోవాలంటే 7 ఉంటే మాత్రం ఒక సంఘాన్ని పెట్టుకోవచ్చు. సంఘాలను పెట్టుకునే హక్కును కూడా తీసేస్తూ ఈరోజు కనీసం 10% ఉంటేనే ఆమోదం తెలుపుతూనే
ఆ సంఘాన్ని పెట్టుకోవచ్చు అనడం. తర్వాత ఏదైనా సమ్మె చేయాలంటే ఇంత క్రితం 14 రోజుల సమ్మె నోటీస్ ఇస్తే సరిపోయేదానికి ఇప్పుడు 60 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలని, ఆ సమ్మె నోటీస్ ఇవ్వాలంటే కూడా 51% మంది కార్మికులు దానికి మద్దతు మొదలే తెలపాలనడం నిజంగా రాక్షస చట్టం. కాబట్టి ఇట్లాంటి చట్టాలుంటే కార్మికుని యొక్క ముఖ్యమైన హక్కైన ఈ సమ్మె హక్కు అనేది కూడా పోతుంది. కాబట్టి మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లో నిర్వీర్యం అయిపోతారు, వీళ్ళ హక్కులన్నీ పోతాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్న ఉద్దేశంతో సంఘాలన్నీ భిన్నత్వాలు ఉన్నా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నా కూడా అందరూ ఈ విషయంలో ఒక్కటై రావడాన్ని నిజంగా స్వాగతిస్తూ ఈరోజు సమ్మె చేసిన కార్మిక లోకానికి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరఫున జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. రైట్. ఏదైతే సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కూడా తమ పోరాటాలు కొనసాగితే, ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఇట్లా స్పందించకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్త ఏదైతే సమ్మెతో పాటు అదేవిధంగా కూడా నిరవాధిక సమ్మెకు దిగడానికి కూడా తమ సిద్ధమవుతామనేట్టు కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్ రాజు, న్యూస్, మంచిర్యాల జిల్లా. తిరుపతి లడ్డు వివాదంపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, దోషులను ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని అన్నారు. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదన్న ఆయన, రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిదిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సింది ఎస్కేప్ కావడానికి వీళ్ళు. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుడిని అడ్డం పెట్టుకోబాకండి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్, భక్తులు, నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నారు, కోట్లాది మంది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. లడ్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎన్కౌర్ జరిగింది. పాత ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అంత యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుడిని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి. ఒకటి కంపెనీలకు భూ కేటాయింపులపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విలువైన విశాఖ భూములను 99 పైసలకు ఎలా ఇస్తారని కళ్యాణి ప్రశ్నించారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వైజాగ్ గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగులు ఇస్తారు గీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష, కట్టబెడతారు అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ మోతోపిడికి, ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాటి వాకౌట్ చేస్తాం అధ్యక్ష, కూడా చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష, ప్లీజ్
దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. ఓకే, దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి, తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మళ్ళీ క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా